నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నేను వర్మ. వల్లభనేని వంశీ పరిచయం అక్కర్లేని పేరు, అందరికీ సుపరిచితులు. ఎందుకంటే ఒక బ్రాండ్ ఉంది వల్లభనేనికి. సో గన్నవరం నియోజకవర్గం, వల్లభనేని అడ్డా, జూనియర్ ఎన్టీఆర్ గారితో మంచి సంబంధాలు, తెలుగుదేశం పార్టీలో ఉండేవారు, అందరితో మంచి పరిచయాలు, కమ్యూనిటీ పరంగా కూడా ఆర్థికంగా అంగబలం అర్ధబలం ఉన్నవాళ్ళు. కానీ వంశీ తలరాత ఏంటో కానీ, అతను బ్యాడ్ టైం ఏంటో కానీ జరిగినంతకాలం చాలామందికి బాగా జరుగుతుందండి. ఒక్కసారి మనది కాని రోజు కానీ వచ్చిందంటే మొత్తం తిరగబడిపోద్ది, రివర్స్ అయిపోద్ది. అదే వల్లభనేని వంశీకి జరిగిన పరిస్థితి. ఏంటది? భువనేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి, లోకేష్ గారి మాతృమూర్తి. ఆవిడ అంశం వంశీ మాట్లాడిన మాటలు. ఇది డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరినీ కూడా హిట్ చేసింది. లక్షలాది మంది ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీ పతనాన్ని చూడాలనుకున్నారు. సో మరి ఆ రకంగా వాళ్ళందరి వేదన, లేకపోతే ఈయన చేసిన తప్పులో శాపాలుగా మారినవి, జైలుకి వెళ్ళాడు, ఎలా ఉండి వంశీ ఇప్పుడు ఎలా అయిపోయాడు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని కొన్ని వీడియోలు చూస్తే అసలు ఇదేంటి, ఇది అసలు ఈయనేనా ఇలా ఉంటున్నాడా అని మాట్లాడుకునే పరిస్థితి. మరి వంశీ రాజకీయ భవిష్యత్తు ఏంటి? వంశీ ఏం చేయబోతున్నాడు? రాజకీయంగా మళ్ళీ నిలదొక్కోగలడా? మళ్ళీ ప్రజలను ఆయన్ని విశ్వసిస్తారా? ఆయన మళ్ళీ గెలిపించుకుంటారా? ఆ విశ్వాసాన్ని ఈయన కోల్పోయాడా, ఇంకా ఉంచుకున్నాడా? గన్నవరంలో మళ్ళీ వంశీ అయితే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? మరి వర్క్ చేసుకోవాలి, గ్రౌండ్లోకి వెళ్ళాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇస్తున్నారు అందరికీ కూడా. ఖచ్చితంగా వెళ్ళాలి, గ్రౌండ్లోకి వెళ్ళండి, పని చేయండి, నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండండి. నేను పాదయాత్రకి వెళ్తున్నాను, మీరు గ్రౌండ్లో ఉండి చేసుకోవాలి. 29 ఎన్నికలు రేపు ఎల్లుండి వచ్చినాయి అన్నట్లుగా మీరు పనిచేయాలంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మానసికంగా, ఆరోగ్యంగా ఇబ్బందులు పడుతున్న వల్లభనేని వంశీ మళ్ళీ యాక్టివ్గా జనాల్లోకి వెళ్తే ఎంతవరకు కూడా యాక్సెప్టెన్సీ వస్తుంది? ఇది చాలామందిలో మిగులుతున్న ప్రశ్న. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గన్నవరం పేరుతో ప్రత్యేక మార్కు సృష్టించిన వంశీ టీడీపీ నుంచి వైసీపీకి మారి ఓటమి తర్వాత మళ్ళీ సైలెంట్. కేసులు, అరెస్టులు, వరుస దెబ్బలు ఎదుర్కొంటున్న వల్లభనేని ఇక సుదీర్ఘ మౌనం తర్వాత ఇప్పుడు మళ్ళీ గన్నవరం వీధుల్లోకి ముఖ్య కార్యకర్తల్లో టచ్లోకి వచ్చిన వల్లభనేని వంశీ మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ అంటూ సంకేతాలు. అయితే టీడీపీలో రాజకీయ పయనం ప్రారంభించి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ 2019లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి జై కొట్టాడు ఆయన. ఇక ఘాటు వ్యాఖ్యలతో దూకుడుగా మాజీ నేతలను టార్గెట్ చేసిన వంశీ అసలు లోకేష్ గారిని అయితే, చంద్రబాబు నాయుడు గారిని అయితే, పవన్ కళ్యాణ్ గారిని అయితే ఎలా మాట్లాడేవారంటే, ఇక లోకేష్ గారు చంద్రబాబుని అయితే మరీ దారుణంగా కొడాలి నాని ఈయనని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అంటే కూడబలుక్కున్నట్టుగా మాట్లాడేవారు. లోకేష్ గారు ఎప్పుడో ఒకసారి జూమ్ మీటింగ్లో వెళ్తే ఇప్పటికీ కూడా అది వైరల్ అవుతుంటుంది ఆ వీడియో. ఆయన ఏదో వేరే అంశం మీద ఆయన జూమ్ మీటింగ్ పెట్టుకుంటే కొంతమందితో మాట్లాడి వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ బాధలు ఏవో తెలుసుకోవడానికి ఒక కార్యక్రమం ఏదో నిర్వహించి ఆయనకు వచ్చిన జూమ్ కాల్ తీసుకుంటే ఆల్ ఆఫ్ సడన్గా వీళ్ళిద్దరూ ఎంటర్ అయిపోయి వెకిల్ నవ్వులు, వెటకారపు మాటలు, వెంటనే ఆయన జూమ్ కాల్ కట్ చేశాడు. సో రాజకీయ పార్టీల్లో ఎప్పుడన్నా ఏ రాజకీయ నాయకుడికైనా ఈ పరిస్థితి ఉందా? అంటే మనకి ఎంత గొప్ప వాళ్ళమైనా, లేకపోతే ఎంత పవర్ఫుల్ నాయకులమైనా, ఎంత అందబలం అగ్రబలం ఉన్నా కొన్ని కొన్ని ఆటల మీద మనం వెళ్ళకూడదు కదా. అంటే కోరి కొని తెచ్చుకున్న అంశాలు కాదంటారా ఇది? సరే, నేను వంశీ జైలుకి వెళ్ళారు, పాపం ఆయన ఏదో టార్గెట్ చేయడమో ఇదే అని కాదు. అంటే మనం చేసిన తప్పులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. జూమ్ మీటింగ్లో మీకేంటండి పని? వెళ్తారా అలాగ ఎవరన్నాని? వెకిలి నవ్వులు నవ్వుతారా? అంటే కూడబలుక్కోండి ఇద్దరు. సో ఇవన్నీ కూడా ఈరోజు ఇబ్బందులు పడి, ఎందుకంటే సింపతి లేని పరిస్థితి వచ్చేసిందండి వీళ్ళిద్దరికీ కూడా. సింపతి ఏమైనా ఉందా? సింపతి ఎక్కడ పెద్దగా కనిపించలేదు. అయ్యో పాపం అని ఎందుకు అనలేదంటే, గతమన్నీ కూడా వీడియోలు రీల్స్ కింద తిరుగుతున్నాయి కాబట్టి. మరి ఇప్పుడన్నా మార్పు వచ్చిందా? మారతారా? మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తున్నారట, వెళ్తే వాళ్ళు ఎంతవరకు కూడా ఆదరిస్తారు? ఇవి పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చలు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక వంశీపై 11 కేసులు నమోదు, ఫిబ్రవరి 11 అరెస్టు, 140 రోజులు జైలు జీవితం. జైలు, కేసులు, వర్గ విభేదాలతో వంశీ ఫ్యాన్స్లో కొంతకాలం స్తబ్దత. వంశీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఎవరన్నా అంతే, ఏ రాజకీయ నాయకుడు అవనియండి, ఏ బిజినెస్ మ్యాన్ అవనియండి, అప్పటి వరకు నువ్వు వీరుడు అన్నా, నువ్వు సూర్యుడు అన్నా, నువ్వు లేకపోతే మేము లేవన్నా, అహో నువ్వు మహారాజు అన్నా, నువ్వు గొప్పోడు అన్నా, నువ్వు యోధుడు అన్నా, నువ్వు వస్తాదవన్నా, నువ్వు వస్తాదవన్నా అని చెప్పి మాట్లాడే వాళ్ళందరూ ఒక్కసారిగా నా టైం బాగోపోయి
ఒకటి అప్పుల పాలైపోయినా, లేకపోతే కేసులు పడినా, జైలుకి వెళ్ళినా ఒక్కడు మళ్ళీ మన్నా నుంచి కనిపించడు. ఎందుకు కనిపించడు అంటే వాళ్ళకి అవసరం లేదు. మన దగ్గర ఏదైనా ఉన్నంత వరకే, బెల్లం ముక్క ఉన్నంతసేపే చీమలు వస్తాయి. ఆ బెల్లం ముక్క మీద కొద్దిగా నీళ్ళు చుక్కలు పోయండి, లేదా బెల్లం ముక్కను తీసి అవసరం పడేయండి, అక్కడి నుంచి పోతాయి. అటు పని లేదు. రాజకీయ నాయకుల చుట్టూ ఉండేవాళ్ళు కూడా చాలామంది ఇలాగ అందులోనే నేను అన్న కొంతమందికి అభిమానులు ఉంటాయి, ఆప్యాయతలు ఉంటాయి, వాళ్ళ కోసమే కరుడు కట్టిన కార్యకర్తలా ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను లేరని నేను అంటలేదు. కానీ చాలామంది మెజారిటీ పీపుల్ ఏంటంటే బెల్లం చుట్టూ చీమలము దూరినట్టే. అది కానీ లేకపోతే ఆ ప్రాంతానికి వెళ్ళరు. అదే పరిస్థితి ఈరోజు వంశీకి వచ్చేసింది. మరి ఈయన ఏ రకంగా నిలబడతాడన్నది ప్రశ్నే. వంశీ ఇప్పుడు మళ్ళీ గ్రౌండ్లోకి వస్తున్నాడు. రోజు కనీసం 10 కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలతో మమేకం. గత ఓటమికి కారణమైన లోపాలను లోతుగా విశ్లేషిస్తూ విభేదాలని సరిదిద్దుకుంటున్న వంశీ అంటూ ప్రచారం. 11 కేసులు, 140 రోజులు జైలు జీవితం అంటే చిన్న అంశం కాదు కదండి. 4.5 నెలలు అంటే ఒక హాఫ్ ఇయర్ పోయినట్టే. పండగలు లేవు, పబ్బాలు లేవు, మంచి లేదు, చెడ్డ లేదు, చాలా ఇబ్బంది పడిపోయాడు. అనారోగ్య సమస్యలు, మానసికంగా ఇబ్బంది పడిపోయారు. సరైన తిండి లేదు, ఉండడానికి సరైన వసతులు లేవు, అది లేవు, ఇవి లేవు, నడుము నొప్పులు, ఇవి అవి ఎన్నెన్నో బాధలు పడ్డా. అంటే నరకాన్ని, ప్రత్యక్ష నరకాన్ని అనుభవించాడు ఆయన. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆ మనిషిని చూస్తే అర్థమైపోద్ది. వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు ఆయన, వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో చూస్తే ఇంక వేరే ఏం చెప్పాల్సిన అవసరం లేదు. దానికి ఏదో పెద్ద ర్యాకెట్ సైజ్ ఏం అవసరం లేదు దీని మీద విశ్లేషణ చేయడానికి. వెళ్ళిన ఫోటో, వచ్చిన ఫోటో చూస్తే అర్థమైపోద్ది మొత్తం ఏమీ లేడు మనిషి అని. అదొక రకమైన ఏదో ఏజ్డ్ పర్సన్ లాగా 60-70 ఏళ్ళు ఉన్న వ్యక్తిలాగా తయారైపోయాడు. అంటే ఎంత కుమిలిపోయాడో, ఎంత కృంగిపోయాడో, ఎంత మనోవేదన పడి ఉంటాడో ఆ 4 గోడల మధ్యన స్పష్టంగా తెలుస్తున్నది ఆ వీడియోలోని, ఫోటోలోని. మరి ఇప్పుడు రాజకీయాల్లోకి సరే వెళ్ళారు, కానీ మారాలి. తప్పులు ప్రతి మనిషి చేస్తాడండి, మానవ నైజం అది. తప్పు చేయనివాడు ఎవ్వడూ లేడు. మేము చేయలేదని చెప్పినా సరే నమ్మొద్దు. ఎక్కడో దగ్గర ఏదో మనకు తెలుసో తెలియకో, అంటే మరీ నేరాలు, ఘోరాలు, లేకపోతే మర్డర్లు, మానభంగాలు ఇలాంటివి చేస్తే తప్పు కాదు కదా. చిన్న చిన్నవి చేసినా తప్పులే. ప్రతి ఒక్కరు చేస్తారు. కొంతమందికి అది వెంటనే కొడుతుంది, కొంతమంది కొద్దిగా లేట్గా కొడుతుంది ఎఫెక్ట్. వంశీకి అయితే వెంటనే కొట్టేసింది. ఎందుకంటే వాళ్ళు ఓడిపోవడం, తెలుగుదేశం పార్టీ రావడం, ఆ తర్వాత జరిగిన అంశాలన్నీ కూడా వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా. సరే ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటి? 140 రోజులు జైల్లో ఉన్నారంటే ఎంత నరకాన్ని అనుభవించుంటాడో, ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాడో. ఇక వైసీపీలో దూరమైన వారిని కలిసి ప్రోత్సహిస్తున్న వంశీ. తన అనుచరులపై నమోదైన కేసులపై వంశీ ఫోకస్. కేసులకు భయపడొద్దు, నేనున్నాను అని కేడర్లో ధైర్యం నింపుతున్న వంశీ. కేసులకు భయపడొద్దు, నేనున్నాను అని చెప్పి ధైర్యం నింపుతున్నాడు. వాళ్ళేమనుకుంటున్నారు, బాబు నీకే దిక్కులేదు, నువ్వే మళ్ళీ ఏ కేసులు ఇరికిస్తారో, నిన్నే ఇబ్బంది పెడతారో ఉన్నాను, నిన్ను నమ్ముకుంటూలో ఉంటే నీ పక్కన ఉన్నామని చెప్పి మళ్ళీ మమ్మల్ని కానీ అరెస్ట్ చేస్తారేమో అని ఒక భయం అయితే పట్టుకుని, అంత హ్యాపీగా మాత్రం వాళ్ళ క్యాడర్ ఎవరు. వాళ్ళ సొంత మనిషి కూడా ఎవరో అరెస్ట్ చేశారని కూడా వస్తున్న వార్తల నేపథ్యం. వాళ్ళ సొంత మనిషిని, వాళ్ళ దగ్గర ఉన్న మనిషిని, వంశీ అనుచరుడిని. సో మరి అరెస్టుల మరమ మొదలైందంటే మళ్ళీ ఇంకొకరు అవుతారు. అది ఎక్కడికి మళ్ళీ వంశీకే చుట్టుకుంటుందేమో. అనవసరంగా ఇప్పుడు ఎలక్షన్లు కాని టైంలో ఈయన బయటకు వచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయనకి హామీ ఇచ్చుంటారు, నీ వరకు నువ్వు చేసుకో, ఎంతైతే అంత చూసుకుంటాను, నేనున్నాను అని. ఖచ్చితంగా గ్రౌండ్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సింపతి ఏమైనా వర్కౌట్ అవుతుందేమో నీ రిలేటెడ్, కానీ ఈయన అనుచరులకి వరుసపెట్టి అరెస్టులు చేస్తున్నారు అని కూడా వస్తున్న టాకు. ఇక లీడర్ ఫీల్డ్లోకి రావడంతో కార్యకర్తల్లో కాస్త జోష్ ఉన్నప్పటికీ కూడా భయం ఉంటున్నది. రాబోయే ఎన్నికల కోసం గ్రౌండ్ వర్క్ సెట్ చేయడంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు అని. ఇక ఓటమి, జైలు తర్వాత వంశీ సరికొత్త ఇన్నింగ్స్ ఇవి ఎలా ఉండబోతున్నాయి? ఇక గన్నవరం నియోజకవర్గంలో వంశీ పట్టు సాధిస్తారా? వైసీపీలో తన వైభవాన్ని తిరిగి తెచ్చుకుంటారా? కొత్త పాయింట్ ఏదైనా చెప్పాలి అంటే గన్నవరం రాజకీయాలు మళ్ళీ వేడెక్కాయి. గన్నవరం రాజకీయాలు ఖచ్చితంగా మళ్ళీ వేడెక్కాయి. కానీ ఆ వేడిని ఏ రకంగా కొనసాగిస్తాడా, లేకపోతే చల్లారుస్తారా? వంశీ మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చి ఆవేశంగా మాట్లాడో, ఎవరైనా టార్గెట్ చేసి మాట్లాడో, విమర్శలు చేసో, కొన్ని మాట్లాడకూడనివన్నీ కూడా మాట్లాడో, ఆ నోటి దురద మళ్ళీ మొదలు పెడితే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? 3.5 సంవత్సరాలు టైం ఉంది. ఇంకా 3 సంవత్సరాలు అయితే మినిమం ఉంది. ఆ 3 సంవత్సరాల్లో జాగ్రత్తగా ఉంటే పర్వాలేదు. లేదు అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి కేసు పడుతుంది. ఈసారి కేసు పడిందంటే ఇంకే రకంగా ఉంటుంది, వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని వంశీ వచ్చాడని వాళ్ళు ఆనందిస్తున్నా మళ్ళీ ఈయన అందులోకే దూరుతున్నాడు. ఎన్నికల ముందు వెళ్ళి పోనీ 6 నెలల్లో, సంవత్సరం అంటే అప్పుడు పెద్దగా అరెస్టులు ఇలాంటివి ఏం చూపించరు. అప్పుడు ఎలా మాట్లాడినా సరే ఎన్నికల హీట్ మీద పోతుంది, ఒక్క నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టి పరిస్థితి ఉండదు, ఏదో గన్నవరం మీద పట్టించుకుంటే పరిస్థితి ఉండదు. కానీ ఇప్పుడు ఎవరు ఏది మాట్లాడినా అది రీళ్లు తిరుగుతూనే ఉంటాయి. సో ఈ పరిస్థితుల్లో గన్నవరంలో వంశీ మళ్ళీ వచ్చినా ఏం చేయగలడు?
ఆ ఫాలోవర్సు భయపడుతున్నారు. ఈయనకి కూడా ఎక్కడో దగ్గర 14 కేసులు కదా! కేసులే ఉన్నాయి కదా! ఇంకా కేసులేం కొట్టేయలేదు కదా! ఏ కేసులో ఎప్పుడు ఈయన అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితి. సో, వంశీ ఆరోగ్యం కూడా కుదుట పడిందో మరి తప్పని పరిస్థితుల్లో పార్టీ ఆదేశాలు ఇస్తే బయటకు వస్తున్నారో తెలియట్లేదు గానీ ఆయన ఇంతే ఇంకా వీక్‌గానే ఉన్నాడు. సరే వంశీ రాజకీయ భవిష్యత్తు, ఆయన ప్రయాణం ఎలా ఉండబోతున్నదన్నది గన్నవరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి.